మొన్నటి వరకు ఇక్కడ విజయశాంతి రెడ్డి తన హ్మ్. ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి టీనేజ్ పిల్లల్ని రైలు కింద పడి చనిపోవడం అనేది అందరిని కలిచివేసింది. హ్మ్. అది ఆరకముందే ఇప్పుడు పుత్తూరులో సిమిలర్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ! ఇక్కడేమో చిన్న పిల్లలు వీళ్ళు. ఇక్కడేమో మా విజయశాంతికేమో పెద్దవాళ్ళు. పెద్ద పిల్లలు. పైగా రైలు కాబట్టి వాళ్ళకి ముందే తెలుసు. హ్మ్. వాళ్ళని ఏం చేసి, ఏం చెప్పి కన్విన్స్ చేసి తీసుకుపోయిందనేది ఇక్కడ చర్చ. ఇప్పటికి కూడా అది ఎవరు క్లారిటీ రాలేదు. క్లారిటీ రాలేదు. పోలీసులు కూడా దాన్ని కన్విన్సింగ్ గా చెప్పలేదు. అవును. ఆమెకి పిల్లల మీద కంట్రోల్ ఉంది కాబట్టి ఆమె మాట వాళ్ళు విన్నారు అనేసి చెప్తున్నారు తప్ప హ్మ్. కన్ అది ఏమీ కన్విన్సింగ్ అనిపించలేదు. అయితే ఇక్కడకి వచ్చేసరికి పుత్తూరులో జరిగింది కొంత డిఫరెంట్ స్టోరీ. వాళ్ళిద్దరు కూడా చిన్నపిల్లలు. అసలు ఏం జరిగింది, ఈమె ఎలా వాళ్ళిద్దరిని చంపి తాను ఎలా చనిపోయింది, హ్మ్. ఆమె సూసైడ్ లెటర్ కూడా రాసింది. ఆ సూసైడ్ లెటర్లు ఏమున్నాయి, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఆ, పుత్తూరు అంటే తిరుపతి జిల్లా. తిరుపతికి ఒక 35 కిలోమీటర్ల దూరంలో చెన్నై రూట్లో పుత్తూరు ఉంటుంది. పుత్తూరు, నగరి, తిరుత్తని, హ్మ్. తర్వాత తిరువల్లూరు, చెన్నై ఆ రూట్ అన్నమాట. సో పుత్తూరు ఒకప్పుడు ఎముకలు విరిగితే కట్లకి ఫేమస్. ఫేమస్. అవును. సో ఈ పుత్తూరు దగ్గర పుత్తూరు మండలంలో నేషనూర్ అనే ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ హ్మ్. కన్నప్ప రెడ్డి అని ఒక ఆయన ఉంటాడు. వాళ్ళ కూతురు పేరు పద్మ. హ్మ్. ఆమెకి 28 ఏళ్ళు. ఆమె డిగ్రీ చదివేటప్పుడు ఒక అతన్ని లవ్ చేసింది, హ్మ్. శివశంకర్ అని. హ్మ్. లవ్ చేస్తే శివశంకర్ది వేరే కులం, పద్మాది వేరే కులం. సో వీళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. పద్మ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. హ్మ్. అయినా వాళ్ళని ఎదిరించి ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఓకే. 2019లో పెళ్లి అయింది హ్మ్. వీళ్ళిద్దరికి. ఇప్పుడు ఇద్దరికి కలిసి ఒక ఇద్దరు పాపలు. పెద్ద పాప పేరు తేజ, ఆ అమ్మాయి తేజస్విని 6 ఏళ్ళు. చిన్న పాప పేరు లాస్య 5 ఏళ్ళు. హ్మ్. ఇద్దరు చాలా ముద్దుగా ఉన్నారు. అవును. చాలా అందంగా ముద్దుగా ఉన్నారు. సో నిన్న ఏమైందంటే ఆమె మార్నింగ్ భర్తకు ఫోన్ చేసింది. డోక్రా అప్పులు కట్టావా అనింది. లేదు అన్నాడు ఆయన. ఆయన బయట ఎక్కడికో ఉన్నాడు. ఇమ్మీడియట్గా వెళ్ళి సూసైడ్ లెటర్ రాసి, పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. హ్మ్. ఇద్దరిని తీసుకెళ్ళి ఫస్ట్ ఒక పాపని తీసుకెళ్ళింది, బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది. ఇంకొక పాప హాల్లో ఉంది. హ్మ్. బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి సైలెంట్గా ఆ పాపని ఊరేసి ఫ్యాన్కి వేలాడదీసేసింది. ఆ హ్మ్. తర్వాత ఇంకొక పాపను తీసుకొచ్చింది. ఇంకొక బెడ్రూమ్లో ఆ పాపను కూడా అట్లాగే ఉరిదేసి పాపం. వేలాడదీసేసింది. సో మరి వాళ్ళు అరిసారా లేదా ఏంటి అనేది తెలీదు. జనాలు పిల్లలు సార్ ఎవరు, పాపం చిన్న పక్కింటి వాళ్ళు పిల్లలు. ఎవరు తెలియదు ఈ విషయాలు. తర్వాత తాను వచ్చి హాల్లో చీర ఊరేసుకొని తాను కూడా ఇతను ఈవినింగ్ వరకు రాలేదు భర్త. ఇదంతా మార్నింగే జరిగిపోయింది. ఈవినింగ్ భర్త ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూసి తలుపులు తడితే తలుపులు తీయలేదు. దాంతో వాళ్ళ మామకి, అంటే ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాడు, కన్నప్పరెడ్డికి. ఆయన వచ్చాడు. ఆయన వచ్చినాక ఇంకా ఇరుగు పొరుగు వచ్చి తలుపులు కొట్టి లోపలికి వెళ్ళారు. వెళ్తే ఇది దృశ్యం. సో ఆ, దాంతో పోలీసులకి ఇన్వాల్వ్ అయ్యారు. పోలీసులు వచ్చారు. ఆ లెటర్ ఉంది. ఆ లెటర్ సంచలనంగా మారింది ఇప్పుడు. ఆ హ్మ్. లెటర్లో ఏం రాసిందంటే, తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయికి నా జీవితం ఒక గుణపాఠం. ఒక అమ్మాయి ఎలాంటి లక్షణాలు తన భర్తకు ఉండకూడదని కోరుకుంటుందో ఆ లక్షణాలన్నీ నా భర్తలో ఉన్నాయి. ఇది నేను కల్లో కూడా అనుకోలేదు అని రాసింది. దాని తర్వాత శివశంకర్ని అడ్రస్ చేసింది. హ్మ్. శివశంకర్, నిన్ను ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నా కడుపున పెట్టిన పిల్లలు కూడా ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారు. ఊరంతా అప్పులు చేసి తీర్చలేనంటే నేనేం చేయాలి? ఇక ఉంటా. నేను చనిపోయాక ఎలాగూ ఇంకో పెళ్లి చేసుకుంటావు. కనీసం ఆ పెళ్లి చేసుకునే ముందైనా సెటిల్ అయినాక చేసుకో అని కంప్లీట్ అని ఫైనాన్షియల్. ఆమె రాసింది. అంటే ఇక్కడ క్లియర్గా ఏంటంటే, ఇతను పోలీసులు చెప్తున్న వెర్షన్ ఏంటి, ఈ శివశంకర్ అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దనడానికి కులమే కాకుండా ఇతను జులాయిగా తిరిగే నేచర్ ఉంది. హ్మ్. అతను నిన్ను ఎలా పోషిస్తాడు, సరే కులం అనేది పక్కన పెట్టి మేము కాంప్రమైజ్ అవుతాం, వాడు నిన్ను ఎలా పోషిస్తాడని తల్లిదండ్రులు ఈ అమ్మాయి అడిగారు. కానీ ఈ అమ్మాయి మామూలుగా ఇక ఆ టైంలో సినిమా ప్రేమలో డైలాగులు ఉండేటప్పుడు ఉంటాయి కదా, మేమిద్దరం బతికి చూపిస్తాం అంటారు. బతికి చూపిస్తాం, ఎట్టయినా బతికేస్తాము, హ్మ్. అతను ఉంటే చాలు, నాకు ఇంకేం వద్దు, ఆ! ఇవన్నీ డ్రామాలంతా ఉంటాయి కదా. ఆ! అంటే ఒక ఈ మామూలుగా ప్రేమ అంటేనే ఒక ఇల్యూజన్ లాంటిది, అవును. ఎండమావు లాంటిది. సో దాంట్లో నీకేమీ కనబడవు ఫిజికల్ గా. అంటే ఇవాళ కొంత బెటర్ గా ఉన్నారు జనరేషన్. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే కొంత ఆలోచిస్తున్నారు. అవును.
అంటే పెళ్లి ప్రేమిస్తాం సరే, ఎలా బతకాలి, ఇవన్నీ గ్యాడ్జెట్స్ కొంచెం ఇవన్నీ మ్యాచ్ అయ్యే వచ్చాయి వాళ్ళు కాబట్టి ఈ చూసి మధ్య కొద్దిగా ఆలోచించుకొని అవును. చేసుకుంటున్నారు. కానీ ఒక 10 ఏళ్లకు ముందు ఇప్పటికి కూడా కొంతమంది ఉన్నారు ఉన్నారు. ప్రేమ అనే దీంట్లోకి వెళ్ళిపోయి మూర్ఖంగా అతను అసలు ఎలా ఉంటాడు ఏంటి, కంపాటబిలిటీ ఇష్యూస్ రేపు వస్తాయా రావా ఇవన్నీ పట్టించుకోకుండా కూడా ఇప్పటికీ ఉంటారు, అవును. ప్రతి జనరేషన్ లోనే ఉంటారు. సో అలాగా ఈ అమ్మాయి కూడా అలాగా మోసపోయినట్టుగా అర్థమవుతుంది. అమ్మాయిని రాసిన దాన్ని బట్టి ఉమ్, ఆ గుణపాఠం ఉండాలంటే అర్థం ఏంటి, నేను మా అమ్మ నాన్నల మాట వినుంటే ఇది జరిగి ఉండదు. రెండోది ఏంటంటే మామూలుగానే ప్రేమ పెళ్లిలో ఉండే ప్రాబ్లం ఏంటంటే